ఫ్రెండ్స్, మనము స్టాటస్లలో ఏదో పెట్టుకుంటాం, డ్యాన్సులు అవన్నీ పెట్టుకుంటాం. మనం హ్యాపీగా ఉన్నామా అనుకోకండి దయచేసి. కష్టాలన్నీ ఉంటాయి. అది హ్యాపీనెస్ ఒక్కటే మనము స్టాటస్లో పెట్టుకోగలుగుతాం. దుఃఖాన్ని పెట్టుకోగలుగుతామా? దుఃఖాన్ని పెట్టుకోలేము. ముఖ్యంగా నేను చెప్పే సలహా ఒకటి వినండి. మీరు దయచేసి మన ఇంట్లో ఉన్న బాధలు, టెన్షన్లు, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది మొన్న రీసెంట్గా. మాకు ఇంట్లో కొంచెం టెన్షన్గా ఫైనాన్స్కి ఇబ్బంది ఉంటే నేను అది ఆలోచించుకుంటా మా బాబుకి డ్రెస్ చేంజ్ చేద్దామని వెళ్తే అక్కడ ఏమైందంటే, నేను ఇంట్లో కొంచెం కొద్దిగా ఏడ్చానమాట. మాకు ఇబ్బంది ఉంది. వెళ్తుంటే రోడ్డు మీద అక్కడికక్కడ గట్లు కడతారు కదా, ఆ గట్టు తగిలి ఘోరంగా పడ్డానమాట. ఇట్లా జంప్ చేసి మొత్తం ఇట్లా, ఇంకా వెనక నుండి స్కూటీలు అనే ముందు స్కూటీలు రావట్లేదు దేవుడి దయల. మా బాబుకి అది పంపించేసేసి నేను దేవుడికి దండం పెట్టుకొని వెళ్దామని, శ్రీరామనవమి ముందు రోజు అనమాట. మన మెంటల్ టెన్షన్స్, మనము అవన్నీ టెన్షన్స్ పెట్టుకొని మనం బయటికి వెళ్ళేటప్పుడు కొంచెం మాత్రం మైండ్ ప్రజెంట్ పెట్టుకొని వెళ్ళండి. ఇంట్లో ఉన్న బాధలు అవితో ఒక్కోసారి మనకి ఇట్లా జరిగిపోతూ ఉంటుంది. నేను జరిగింది కాబట్టి మీరైనా మంచిగా ఉంటారని అనుకుంటున్నాను. అట్లా గట్టు తగిలి ఘోరంగా పడ్డానమాట. ఇదంతా లిప్స్ మీద, ఇక్కడ మోకాళ్ళ దగ్గర తగిలింది. ఇట్లా మొత్తం బాడీ పడిపోయింది ఘోరంగా. చెస్ట్ దగ్గర అంతా, మన డాబా మీద నుంచి పడిపోతే ఎలా దెబ్బలు జరుగుతాయి అలా దెబ్బలు తగిలాయి అనమాట. కొంచెం మెంటల్ టెన్షన్స్ అందరికీ ఉంటాయి. అది పెట్టుకొని మాత్రం ఎటు డ్రైవింగ్ చేయడం కానీ, ఎటు రోడ్డు మీదకి వెళ్ళేటప్పుడు మాత్రం కేర్గా వెళ్ళండి ప్లీజ్. అలాగే మా ఛానల్ అందరూ వ్యూస్ వస్తున్నాయి, లైక్లు ఎవరు కొట్టట్లేరు. దయచేసి అందరు లైక్లు కొట్టండి ప్లీజ్, సపోర్ట్ ఇవ్వండి. ఎంతో కష్టపడి చేస్తున్నాము యూట్యూబ్. అసలు 3 years నుంచి కష్టపడుతున్నాం, కానీ ఇప్పటివరకు మానిటేషన్ కూడా కాలేదు. మా పిల్లలతో, మా హస్బెండ్తో అంతా చేస్తున్నాం, కానీ అసలు హెల్ప్ నేచర్గానే లేదు యూట్యూబ్. కొంచెం ఇది ఏదో మనీ పడుతుందేమో మంత్లీ పేమెంట్ అనుకుంటుంటే అది కూడా పడట్లేదు. మాకు ఇంట్లో హెల్ప్ నేచర్గా ఉంటుందని అది పడట్లేదు. దయచేసి మాత్రం మీరందరూ మాకు లైక్స్ ఇవ్వండి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.